హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? ఈరోజు మార్కెట్ బాగా కరెక్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కొన్ని రోజులు ఇట్లాగే ఉండొచ్చు. కొద్దిగా బేర్ మార్కెట్ అనేది అంటే డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మన దగ్గర ఫండ్స్ ఉంటే ప్రజెంట్ ఏదైనా మంచి స్టాక్స్ అనేది డౌన్ అయినప్పుడు వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టడీ చేసి తీసుకుంటే రేపు మార్కెట్ పెరిగినప్పుడు మనకి మంచిగా ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఇట్లాంటి ఫాల్స్లోనే ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు బాగా గెయిన్ అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కొన్నిట్లో స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఒక 2 స్టాక్స్ అనేది నేను స్టడీ చేసుకున్న స్టాక్స్ మీకు రికమెండ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అవి 2 స్టాక్స్ ఫ్రెండ్స్. అవి స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన 2 స్టాక్స్. మనకి ఫస్ట్ స్టాక్ వచ్చి ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది 480 నుంచి ప్రజెంట్ ఏంటంటే 442 దగ్గర మనకి ట్రేడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే కొద్దిగా ఓవర్ బాట్లో ఉంది. ఆర్ఎస్సి మనకి 70 దగ్గర ఉంది. ఇంకా కొంచెం ఫాల్ అయిన తర్వాత మీరు అనేది ఎడ్యుకేషన్గా దీనిలో వ్యూస్ అనేది తీసుకోవచ్చు. ఇది స్మాల్ క్యాప్ కేటగిరీ చెందిన కంపెనీ ఫ్రెండ్స్. ఇది మనకి 1800 కోట్లు ఇది మార్కెట్ క్యాప్గా ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇది మంచి స్టాక్ ఫ్రెండ్స్. ఇది మామూలుగా అంటే ఇది డౌన్ అవడం అనేది చాలా రేర్గా జరుగుద్ది ఫ్రెండ్స్. ఇది రాకెట్ వేసుకొని పెరిగిపోద్ది. ఆ విధంగా అంటే ఇప్పుడు మార్కెట్ అనేది డౌన్ అవుతుంది కాబట్టి మనకి ఇది కొద్దిగా లో ప్రైజ్లో అనేది దొరకడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి ఎడ్యుకేషన్గా వ్యూస్ అనేది దీనిలో తీసుకోవచ్చు. మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చి గోల్డెన్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్. ఇది కూడా రీసెంట్గా దీనిలో బ్రేక్అవుట్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ చెందిన స్టాక్ ఫ్రెండ్స్. దీని మార్కెట్ క్యాప్ వచ్చి మనకి 4000 కోట్లుగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి జ్యువెలరీస్ సెక్టర్కి చెందిన మంచి స్టాక్ ఫ్రెండ్స్. దీనిలో బాగా బ్రేక్అవుట్ రావడం అనేది జరిగింది. ఇది ప్రజెంట్ ఇది 421 దగ్గర ఇది ట్రేడ్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి దీని ఆర్ఎస్సి కూడా ఇంకా ఓవర్ బాట్లోనే ఉంది. కాబట్టి మీరు ఇంకా ఫాలో అయిన తర్వాత ఒక 2-3 ట్రేడింగ్ సెషన్స్ ఆగినాయి అంటే మీరు దీంట్లో 410 ఆ రేంజ్లో స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు. అంటే ఆర్ఎస్ఐ మనకి ఓవర్ బాట్ నుంచి నార్మల్గా ట్రేడ్ అయ్యేటప్పుడు వీటిల్లో మీరు అనేది స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి వీటిల్లో స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు. ఈ 2 అసలు మనకి ర్యాకెట్ వేసుకుని వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఆ విధంగా మనకి వీటిల్లో బాగా యాక్షన్ అనేది కనపడుతుంది. ప్రజెంట్ ఏంటంటే మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్ అవ్వడం వల్ల ఇవి కూడా కొద్దిగా డౌన్ అవ్వడం అనేది జరిగింది. కాబట్టి మనం వీటిల్లో స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు. నేను కూడా వీటిల్లో కొంచెం స్టడీ వ్యూస్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంకా డౌన్ అయిన తర్వాత సేఫ్ సైడ్ ఓవర్ బాట్ నుంచి కొద్దిగా న్యూట్రల్కి వచ్చిన తర్వాత మీరు అనేది దీనిలో స్టడీ వ్యూస్ అనేది తీసుకుంటే మంచిగా మీకు గ్రోత్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తే మన ఛానల్ అనేది గ్రో అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ అనేది ఎక్కువ మంది వ్యూ చేయగలుగుతారు, ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది గ్రో అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అందరం కలిసి గ్రో అవ్వాలని నా ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. కాబట్టి మన వాట్సాప్ గ్రూప్లో మీరు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.